హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ టైం ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి వాటి యొక్క బేసిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి, ఆర్గానిక్ కెమిస్ట్రీని దేనికి యూజ్ చేస్తారు, ఆర్గానిక్ కెమిస్ట్రీని ఎందుకు స్టడీ చేయాలి, ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కార్బన్ ఆటం మాత్రమే ఎందుకంత ఇంపార్టెంట్, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి పార్ట్ 2 వీడియోనే ఇది. ఈ వీడియోలో ఒక యాటమ్ మరొక యాటంతో కోవలెంట్ బాండ్ని ఎలా ఫామ్ చేస్తుంది, అసలు కోవలెంట్ బాండ్ అంటే ఏంటి అనే వాటి గురించి తెలుసుకుంటాం. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇన్వాల్వ్ అయ్యే యాటమ్స్ అన్నీ కూడా ఈ కోవలెంట్ బాండ్స్నే ఫామ్ చేస్తాయి. కాబట్టి మనం ఈ కోవలెంట్ బాండ్స్ గురించి తెలుసుకోవాలి. అలాగే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి కూడా కొంచెం లైట్గా తెలుసుకుంటాం. అలాగే వీటితో పాటు పేర్ ఎలక్ట్రాన్స్ గురించి, అన్పేర్ ఎలక్ట్రాన్స్ గురించి కూడా తెలుసుకుంటాం. అలాగే వ్యాలెన్స్ బాండ్ థియరీ ఎందుకు ఫెయిల్ అయిందో కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది నా కోసం, అలాగే మీకోసం. ఈ వీడియోని కంప్లీట్గా ఎండ్ వరకు చూసి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. తప్పకుండా మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ముందుగా ఒక యాటమ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. మీ అందరికీ తెలిసిందే, ఒక యాటమ్కి సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది. ఈ న్యూక్లియస్ని బాగా జూమ్ చేస్తే దీంట్లో 2 రకాల పార్టికల్స్ ఉంటాయి, ప్రోటాన్స్ అలాగే న్యూట్రాన్స్. ఈ రెండింటిని కలిపే న్యూక్లియస్ అంటాం. అయితే ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. అయితే ఆ ఎలక్ట్రాన్స్ ఏ పాత్రలు అయితే తిరుగుతూ ఉంటాయో ఆ పాత్ని ఆర్బిట్స్ అంటాం. ఈ ఆర్బిట్స్కి చాలా పేర్లు ఉన్నాయి. ఈ ఆర్బిట్స్ని సెల్స్ అంటారు. అలాగే వీటినే ఎనర్జీ లెవెల్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ ఒక్కొక్క ఆర్బిట్లో ఎలక్ట్రాన్స్ డిఫరెంట్గా ఫిల్ అయి ఉంటాయి. అంటే ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటే, సెకండ్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అలాగే థర్డ్ ఆర్బిట్లో 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇలా ఒక్కొక్క ఆర్బిట్లో ఎలక్ట్రాన్స్ డిఫరెంట్గా ఫిల్ అయి ఉంటాయి. అయితే ఎందుకని ఇలా ఒక్కొక్క ఆర్బిట్లో ఈ ఎలక్ట్రాన్స్ డిఫరెంట్గా ఫిల్ అయి ఉన్నాయి? ఇక్కడ ఈ ఆర్బిట్ని కొంచెం బాగా జూమ్ చేసుకుందాం. జూమ్ చేస్తే ఒక్కొక్క ఆర్బిట్లో మరికొన్ని పార్ట్స్ కనిపిస్తున్నాయి. వాటిని సబ్ ఆర్బిట్స్ లేదా సబ్ సెల్స్ అంటాం. ఇలా ప్రతి ఆర్బిట్లో కూడా కొన్ని సబ్ సెల్స్ ఉంటాయి. ఈ ఫస్ట్ ఆర్బిట్లో ఒక సబ్ సెల్ ఉంటుంది. ఈ సెకండ్ ఆర్బిట్లో 2 సబ్ సెల్స్ ఉంటాయి. అలాగే థర్డ్ ఆర్బిట్లో 3 సబ్ సెల్స్ ఉంటాయి. అలాగే ఫోర్త్ ఆర్బిట్లో 4 సబ్ సెల్స్ ఉంటాయి. అలాగే ఫిఫ్త్ ఆర్బిట్లో, 6th ఆర్బిట్లో, అలాగే 7th ఆర్బిట్లో కూడా 4 సబ్ సెల్సే ఉంటాయి. ఈ 4 సబ్ సెల్స్కి 4 నేమ్స్ని పెట్టుకున్నాం. ఫస్ట్ ఆర్బిట్లో ఉన్న సెల్ని ఎస్ సబ్ సెల్ అంటాం. అలాగే సెకండ్ ఆర్బిట్లో ఎస్ సబ్ సెల్ 1, పి సబ్ సెల్ 1 ఉంటుంది. అలాగే థర్డ్ ఆర్బిట్లో ఎస్ సబ్ సెల్ 1, పి సబ్ సెల్ 1, డి సబ్ సెల్ 1 ఉంటుంది. అలాగే ఫోర్త్ ఆర్బిట్లో S1, P1, D1, F1 ఉంటుంది. అంటే టోటల్గా దీంట్లో 4 సబ్ సెల్స్ ఉంటాయి. అలాగే 5th ఆర్బిట్లో, 6th ఆర్బిట్లో, 7th ఆర్బిట్లో కూడా ఈ 4 సబ్ సెల్సే ఉంటాయి. సో ఓవరాల్గా 4 రకాల సబ్ సెల్స్ ఉన్నాయి, S1, P1, D1, F1. అయితే ఒక్కొక్క సబ్ సెల్ని బాగా జూమ్ చేస్తే వాటిలో కొన్ని ఆర్బిటల్స్ ఉంటాయి. ఎస్ సబ్ సెల్లో ఒక ఎస్ ఆర్బిటల్ ఉంటుంది. అలాగే పి సబ్ సెల్లో 3 పి ఆర్బిటల్స్ ఉంటాయి. అలాగే డి సబ్ సెల్లో 5 డి ఆర్బిటల్స్ ఉంటాయి. అలాగే లాస్ట్గా ఎఫ్ సబ్ సెల్లో 7 ఎఫ్ ఆర్బిటల్స్ ఉంటాయి. అయితే ఇక్కడ బాగా వినండి, ఒక్కొక్క ఆర్బిటల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ప్రతి బాక్స్లో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. సరే, ఇంతవరకు చెప్పిన ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని ఒక టేబుల్ రూపంలో డ్రా చేస్తాను. ఇక్కడ చాలా కేర్ఫుల్గా వినండి. నేను ఇక్కడ ఒక యాటమ్ చుట్టూ ఉన్న 3 ఆర్బిట్స్ని ఇక్కడ వేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక సోడియం యాటమ్ని తీసుకుందాం. ఈ సోడియం యాటంలో 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 11 ఎలక్ట్రాన్స్ కూడా ఈ 3 ఆర్బిట్స్లో ఎలా ఫిల్ అవుతాయి చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 3 ఆర్బిట్స్ని వేసుకుంటాను. ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్. ఫస్ట్ ఆర్బిట్లో ఒక సబ్ సెల్ ఉంటుందని చెప్పాను. సో ఈ లైన్ ఒక ఎస్ సబ్ సెల్ అనుకుందాం. అలాగే సెకండ్ ఆర్బిట్లో 2 సబ్ సెల్స్ ఉంటాయని చెప్పాను, S1, P1. సో ఈ 2 కూడా ఎస్ సబ్ సెల్ 1, పి సబ్ సెల్ 1. అలాగే థర్డ్ ఆర్బిట్లో 3 సబ్ సెల్స్ ఉంటాయని చెప్పాను, S1, P1, D1. సరే, ఈ ఒక్క ఎస్ సబ్ సెల్లో ఒక ఆర్బిటల్ ఉంటుందని చెప్పాను, అంటే ఒక బాక్స్. అలాగే ఇక్కడ ఒక ఎస్ సబ్ సెల్ ఉంది, అలాగే ఒక పి సబ్ సెల్ ఉంది. అంటే ఈ ఎస్లో ఒక ఆర్బిటల్ ఉంటుంది. అలాగే ఈ పి సబ్ సెల్లో 3 పి ఆర్బిటల్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ఎస్, పి, డి ఉన్నాయి. కాబట్టి ఇందులో ఏమవుతుందంటే ఒక ఎస్ ఆర్బిటల్ ఉంటుంది, 3 పి ఆర్బిటల్స్ ఉంటాయి, అలాగే 5 డి ఆర్బిటల్స్ ఉంటాయి. సో ఇప్పుడు సోడియం యాటంలో ఉన్న 11 ఎలక్ట్రాన్స్ని వీటిలో ఫిల్ చేద్దాం. ఒక్కొక్క ఆర్బిటల్లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయని చెప్పాను. ఇక్కడ చెప్పేటప్పుడు ఈ యాటమ్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇక్కడ ఈ ఆర్బిటల్లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. అంటే ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ ఈ ఎస్లో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. అలాగే ఈ పిలో
దీంట్లో ఒకటి, దీంట్లో ఒకటి, దీంట్లో ఒక ఎలక్ట్రాన్ని ఫిల్ చేస్తాను. ఇప్పటికి టోటల్గా 7 ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేశాను. ఇంకా నా దగ్గర 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఒక్కొక్క బాక్స్లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి కాబట్టి మళ్ళీ దీంట్లో ఒక ఎలక్ట్రాన్ని, దీంట్లో ఒక ఎలక్ట్రాన్ని, అలాగే దీంట్లో ఒక ఎలక్ట్రాన్ని ఫిల్ చేస్తాను. సో ఇక్కడ ఈ రెండిట్లో కలిపి 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. ఈ రెండు కూడా సెకండ్ ఆర్బిట్కి చెందినవి. సో టోటల్గా ఈ సెకండ్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సరే, ఇంకా నా దగ్గర ఒక ఎలక్ట్రాన్ మిగిలింది. ఆ ఒక్క ఎలక్ట్రాన్ని ఈ ఎస్ ఆర్బిటల్లో పెడతాను. అంటే ఈ లాస్ట్ ఆర్బిట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఇప్పటివరకు చెప్పిన ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం. అంటే ఒక్కొక్క ఆర్బిటల్లో ఎన్నెన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని చెప్పే కాన్సెప్ట్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం. సో ఇక్కడ సోడియం గురించి తెలుసుకున్నాం. అంటే ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయని, అలాగే సెకండ్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయని, అలాగే థర్డ్ ఆర్బిట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుందని. మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం అనుకుంటే మన ఛానల్ ఆల్రెడీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద ఒక వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి. సరే, ఇక్కడ చూస్తే ఈ ఆర్బిటాల్స్లో ఒక్కొక్క బాక్స్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇలా ఒక ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయి ఉంటే ఆ ఎలక్ట్రాన్స్ని పేర్ ఎలక్ట్రాన్స్ అంటాం. అంటే జతగా ఉండే ఎలక్ట్రాన్స్. అంటే ఇవన్నీ కూడా పేర్ ఎలక్ట్రాన్స్. సో వీటిని చూస్తే ప్రతి బాక్స్లో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూస్తే ఒక బాక్స్లో ఒక ఎలక్ట్రాన్ మాత్రమే కనిపిస్తుంది. ఇలా సింగిల్గా ఉండే ఎలక్ట్రాన్స్ని అన్పేర్ ఎలక్ట్రాన్స్ అంటాం. 2 ఎలక్ట్రాన్స్ ఉంటే వాటిని మనం పేర్ ఎలక్ట్రాన్స్ అంటాం. అదే ఒకవేళ సింగిల్గా ఉంటే వాటిని మనం అన్పేర్ ఎలక్ట్రాన్స్ అంటాం. అయితే ఈ ఎలక్ట్రాన్ కూడా ఒక జంట కావాలి. అంటే ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ కావాలి. ఇలా ఒక యాటంలో ఇలాంటి అన్పేర్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటే అన్ని ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఆ యాటంకి కావాలి. అంటే ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ పేర్ అవడానికి మరో ఎలక్ట్రాన్ కోసం చూస్తూ ఉంటుంది. మరి ఆ వేరే ఎలక్ట్రాన్ ఎక్కడి నుండి వస్తుంది? ఎవరిస్తారంటే సేమ్ ఈ యాటంలానే మరొక యాటంలో కూడా అన్పేర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఏ యాటంలో అయితే అన్పేర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో ఆ యాటమే ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ని షేర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను మరొక సోడియం యాటంని తీసుకుంటాను. దీంట్లో కూడా సేమ్ ఇలానే ఎలక్ట్రాన్స్ ఫిల్ అయి ఉంటాయి. అంటే దీంట్లో కూడా ఈ లాస్ట్ 3s ఆర్బిటల్లో ఒక సింగిల్ ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ 3s ఆర్బిటల్స్ కోసం మాత్రమే డిస్కస్ చేద్దాం. ఈ యాటమ్ యొక్క 3s ఆర్బిటల్ ఇది, అలాగే ఈ యాటమ్ యొక్క 3s ఆర్బిటల్ ఇది. ఇక్కడ ఈ రెండు కూడా అన్పేర్ ఎలక్ట్రాన్స్తో ఫిల్ అయి ఉన్నాయి. అంటే దీనికి ఎలక్ట్రాన్ కావాలి, దీనికి ఎలక్ట్రాన్ కావాలి. సో ఇక్కడ ఇవి ఏం చేస్తాయంటే ఈ 2 ఆర్బిటల్స్ కూడా మెర్జ్ అయిపోతాయి. సో అలా మెర్జ్ అయిపోయి 2 ఎలక్ట్రాన్స్ కూడా పేర్ ఎలక్ట్రాన్స్గా చేంజ్ అవుతాయి. అయితే ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ ఈ యాటమ్ది, అలాగే ఈ ఎలక్ట్రాన్ ఈ యాటమ్ది. సో ఇలా డిఫరెంట్ యాటమ్స్ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి పేర్ అయినప్పుడే బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇలా ఫామ్ అయిన బాండ్స్ని మనం కోవలెంట్ బాండ్స్ అంటాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అర్థం కాకపోతే మరోసారి చూడండి. సరే, ఇప్పుడు ఈ సోడియం యాటమ్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని ఈ టేబుల్ని చూసి రాద్దాం. ఈ 1sలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ 1s2 అని వేద్దాం. అంటే ఫస్ట్ s సబ్సెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని. అలాగే ఈ 2sలో కూడా 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2s2 అని వేద్దాం. అలాగే ఇక్కడ ఈ 2pలో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2p6 అని వేద్దాం. ఫైనల్గా 3sలో 1 ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఇక్కడ 3s1 అని వేద్దాం. ఇదే సోడియం యాటమ్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సరే, ఇప్పుడు నైట్రోజన్ యాటమ్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం. నైట్రోజన్ యాటంలో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. వాటిలో 2 ఎలక్ట్రాన్స్ ఈ 1sలో ఫిల్ అవుతాయి. మరో 2 ఎలక్ట్రాన్స్ ఈ 2sలో ఫిల్ అవుతాయి. ఇంకా రిమైనింగ్ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 3 ఎలక్ట్రాన్స్ కూడా 2pలో ఫిల్ అవుతాయి. ఇది p ఆర్బిటల్ అనుకుంటే దీంట్లో 1 ఎలక్ట్రాన్, దీంట్లో 1 ఎలక్ట్రాన్, అలాగే దీంట్లో 1 ఎలక్ట్రాన్ ఫిల్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఈ 3 ఎలక్ట్రాన్స్ కూడా సింగిల్గా ఉన్నాయి. అంటే ఈ 3 ఎలక్ట్రాన్స్ కూడా అన్పేర్ ఎలక్ట్రాన్స్. సో వీటికి పేర్ కావాలి. అంటే మరో 3 ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రాగా కావాలి. ఒక విధంగా చెప్పాలంటే ఈ నైట్రోజన్ యాటమ్ 3 యాటమ్స్ వరకు బాండ్ అవుతుంది. అంటే మరో 3 యాటమ్స్ నుండి సింగిల్ ఎలక్ట్రాన్స్ని తీసుకొని ఆ 3 యాటమ్స్తో కూడా బాండ్ అవుతుంది. అయితే ఇలా ఒక యాటంలో ఎన్ని అన్పేర్ ఎలక్ట్రాన్స్ ఉంటే అన్ని యాటమ్స్తో బాండ్ అవుతుంది అని చెప్పే థియరీని వ్యాలెన్స్ బాండ్ థియరీ అంటాం. అంటే ఈ యాటంలో 3 అన్పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ యాటమ్ 3 ఎలక్ట్రాన్స్ వరకు బాండ్ అవుతుంది. అలాగే సోడియం యాటంలో ఒక సింగిల్ ఎలక్ట్రాన్ మాత్రమే అన్పేర్గా ఉంది కాబట్టి అది ఒక సింగిల్ యాటమ్తో మాత్రమే బాండ్ అయింది. సో ఈ విధంగా
ఎన్ని అన్పేర్ ఎలక్ట్రాన్స్ ఉంటే అన్ని యాటమ్స్తో మాత్రమే బాండ్ అవుతుంది అని చెప్పే థియరీని వ్యాలెన్స్ బాండ్ థియరీ అంటాం. కానీ వ్యాలెన్స్ బాండ్ థియరీ ఒక దగ్గర ఫెయిల్ అయింది. అదేంటి ఇప్పుడు చూద్దాం. కార్బన్ ఆటమ్ యొక్క అటామిక్ నెంబర్ 6. అంటే దీంట్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. వీటిలో 2 ఎలక్ట్రాన్స్ 1sలో ఫిల్ అవుతాయి. ఇక మిగిలింది 4 ఎలక్ట్రాన్స్. ఆ 4 ఎలక్ట్రాన్స్లో 2 ఎలక్ట్రాన్స్ ఈ 2sలో ఫిల్ అవుతాయి. ఇంకా మిగిలింది 2 ఎలక్ట్రాన్స్. ఆ 2 ఎలక్ట్రాన్స్లో ఒక ఎలక్ట్రాన్ ఈ 2pxలో ఫిల్ అయితే మరో ఎలక్ట్రాన్ ఈ 2pyలో ఫిల్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఈ 2pxలో అలాగే 2pyలో మాత్రమే సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అంటే అన్పేర్గా ఉన్నాయి. సో వ్యాలెన్స్ బాండ్ థియరీ ప్రకారంగా చెప్పాలంటే ఈ కార్బన్ ఆటమ్ మ్యాక్సిమం 2 యాటమ్స్తో మాత్రమే బాండ్ అవ్వాలి. కానీ రియల్గా చెప్పాలంటే ఈ కార్బన్ ఆటమ్ 4 యాటమ్స్తో బాండ్ అవ్వగలదు. మరి ఆ 4 యాటమ్స్తో ఎలా బాండ్ అవుతుంది అనే విషయాన్ని ఈ వ్యాలెన్స్ బాండ్ థియరీ చెప్పలేకపోయింది. సో ఇక్కడే ఆ వ్యాలెన్స్ బాండ్ థియరీ ఫెయిల్ అయింది. కానీ వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరో కాన్సెప్ట్ వచ్చింది. ఆ కాన్సెప్టే హైబ్రిడైజేషన్. ఒక కార్బన్ కానీ లేదంటే ఏ యాటమ్స్ అయినా కానీ కోవలెంట్ బాండ్స్ని ఎలా ఫామ్ చేస్తాయి, అలాగే వాటి యొక్క బాండింగ్ షేప్ ఎలా ఉంటుంది, వాటి యొక్క బాండింగ్ యాంగిల్ ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఆ కాన్సెప్ట్ గురించి మరో వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి, ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.